ఆడు బొడ్డోడు కాదండి బాబు, తెత్తర పెరగండి. ఆడు వయసు ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి అసలు? అసలు ఆ ఇదేంది ఈ అదేంది, నువ్వు దేని గురించి చెప్తున్నావు నీకైనా తెలుస్తుందమ్మా? బొడ్డోడంటే మన సినిమా హీరోనా? బాబు నువ్వు లేని పని పెంట చేయొద్దు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆడియన్స్ ని అస్సలు ఇబ్బంది పెట్టొద్దు. కానీ నీకు శాతనైతే ఆ బొడ్డోడ్లా డాన్స్ అయ్యి, లేకపోతే ఆల్ హోల్స్ ని క్లోజ్ చేసుకుని ఈ వీడియోని చూడు. అవన్నీ మూసేసుకుంటే ఇంకేంది చూసేది, నీకు దండం తల్లే. అలారా దారికి అండి. మీరు మాత్రం ఆ సిన్నోడి టాలెంట్ చూసేసి ఎంజాయ్ చేసేయండి. ఆ బుడ్డోడికి నిండా 5 ఏళ్లు కూడా ఉండవు. అయినా ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్తో అదరగొట్టేశాడు. రోడ్డు మీద డాన్స్ ఎరగదీసేశాడు. మెల్లగా డాన్స్ స్టార్ట్ చేసిన ఆ బుడ్డోడు ఆ తర్వాత తన టాలెంట్ మొత్తం చూపించి రోడ్డుపైన చుట్టుపక్కల ఉన్న వారి దృష్టిని ఆకర్షించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ పిల్లాడి డాన్స్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న స్టెప్స్ తో మొదలుపెట్టి మంచి గ్రేస్ తో డాన్స్ వేశాడు ఆ బుడ్డోడు. చిన్న ప్యాంట్, కలర్ఫుల్ షర్ట్ వేసుకుని తలపై హ్యాట్ పెట్టుకుని స్టైలిష్ డాన్స్ తో చూపరులను అలరించాడు. 2 చేతులతో మొగ్గ వేసినట్లు చేసి కాళ్లను నిలువుగా కాకుండా అడ్డంగా చాలాసేపు ఉంచాడు. ఆ తర్వాత 2 చేతుల మీద తన బరువును ఉంచి అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఓ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడంలో కూడా తన డాన్సింగ్ మూడ్ను కొనసాగించాడు. మరో 2-3 వ్యక్తులకు ఇదే మూమెంట్స్ తో హైఫై ఇచ్చాడు. ఒక ఆమెకు హగ్ ఇచ్చి మళ్లీ డాన్స్ మొదలుపెట్టాడు. ఈసారి నేలపై దొర్లుతూ స్టెప్స్ వేశాడు. అందులోనూ ఫుల్ గ్రేస్ చూపించాడు. ఆ తర్వాత ఓ వ్యక్తికి చేయందించి పైకి లేచాడు ఆ బుడ్డోడు. తన చుట్టూ ఉన్న ప్రేక్షకులకు మరోసారి హ్యాండ్ షేక్ చేస్తూ మళ్లీ డాన్స్ కంటిన్యూ చేశాడు. ఇప్పుడు తన తలను నేలకు ఆనించి డాన్స్ వేసి ఆశ్చర్యపరిచాడు. చాలా స్పీడ్ మూమెంట్స్ తో అబ్బురపరిచాడు. ఇంత చిన్న పిల్లాడికి ఇదెలా సాధ్యమనేలా ఆశ్చర్యపరిచాడు. డాన్స్, బాడీ లాంగ్వేజ్ లో అదరగొట్టే యాటిట్యూడ్ తో సాగిన ఈ బుడ్డోడి వీడియోకి 20 లక్షల వ్యూస్ సొంతమయ్యాయి. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెద్దయ్యాక ఇంకా ఏ రేంజ్ లో ఉంటాడో అని కొందరు కామెంట్ చేశారు. ఈ పిల్లాడు కంప్లీట్ షో మ్యాన్ అని మరికొందరు కామెంట్ చేస్తే దీని వెనుక ఎంత కృషి ఉందోనని ఇంకొందరు అన్నారు. కొందరు మాత్రం ఇది పిల్లలను ఇబ్బంది పెట్టడం కిందకే వస్తుందని విమర్శలు గుప్పించారు.